కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి. సో బడ్జెట్ మీద అనేక అంచనాలు. సరే, అందరినీ సంతృప్తిపరచడం ఎలాగో సాధ్యం కాదు, చిన్న చిన్న లోపాలు ఉంటాయి. కానీ అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని చాలా వరకు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లారనేది ఒక విశ్లేషణ. దాంతోపాటుగా అప్పులు కూడా భారీగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అనేది కూడా మరొక రకమైనటువంటి విశ్లేషణ. సో మరి ఏంటి ఈ బడ్జెట్ ద్వారా? అంటే మొట్టమొదటి ఈ కొత్త ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కదా, మరి అందరి ఆశలు నెరవేర్చింది అనుకోవచ్చా? ఇంకేమైనా లోపాలు ఉన్నాయి, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇందులోనే ఇంకొక చిన్న అంశం ఏంటంటే, ఈ వెలిగొండ అంశం. వెలిగొండ ప్రాజెక్టుకి చాలా తక్కువ డబ్బులు కేటాయించారని చెప్పేసి నిన్నంతా వైసీపీ గొడవ చేసింది. అసలు మీరు పూర్తయిపోయింది, జాతికి అంకితం చేసేసామని చెప్పేసి మీరు చెప్పి ఇంకా ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వాలంటారేంటా అని చెప్పేసి ఇటు పక్క నుంచి వీళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు. సో దాన్ని కూడా మనం కొంచెం డీప్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. అందుట్లో అసలు పూర్తిగా నేరం ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అట్ ద సేమ్ టైం సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టు బూతులే మాట్లాడాను, వాటిని వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళి వైరల్ చేశాడు అని చెప్పేసి పూర్తిగా ఒప్పుకున్నాడు. సో దీన్ని ఎలా చూద్దాం అనేది కూడా మనం రెండో టాపిక్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు మీ ఒపీనియన్ బడ్జెట్ మీద ఏంటి? సహజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల చేత ఎన్నిక కాబడిన తర్వాత వారు ప్రవేశపెట్టబడే మొట్టమొదటి బడ్జెటు మీరు ప్రస్తావించినట్టుగానే చాలా వర్గాల ఆకాంక్షలని నెరవేర్చే దిశగా ఉందా లేదా అనేది అసలు ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి, ఎన్నికలకు ముందు వీరు చేసిన వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా లేవా, అలాగే ఆర్థికపరమైన కేటాయింపులు ఏ ఏ రంగాలకి ఏ స్థాయిలో కేటాయింపులు చేస్తూ ఉన్నారు, అంటే ఏ ఏ రంగాన్ని ప్రాధాన్యత క్రమంలో ఎంచుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ఆసక్తిగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల మీడియా, మేధావర్గాలు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం అప్పటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టున్న నేపథ్యంలో ఈ మిగులున్న కాలానికి మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అది పూర్తిస్థాయి బడ్జెట్గా పరిగణించడానికి ఆస్కారం లేదు. మీరు ప్రస్తావించినట్టుగానే ఇప్పుడు ప్రవేశపెట్ట బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్. అవును, అంటే వారికి ప్రజల ద్వారా దక్కిన 5 సంవత్సరాల కాల పరిమితిలో రెండో ఆర్థిక సంవత్సరంగానే పరిగణించాలి. అవును, అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి వీళ్ళకి అధికారం దక్కకున్నా ఆ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల పాటు వీళ్ళకి అధికారం చెలాయించే ఆస్కారం కుదిరింది. కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టబడ్డ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్గా కళ్ళ ముందుకు వచ్చున్న వాస్తవ రూపం. ఈ బడ్జెట్ ఈరోజు మనకి ఈనాడులో బ్యానర్ ఐటెంలో ప్రచురించినట్టుగా 100కి 100 పాళ్ళు రాష్ట్ర చరిత్రలో 3 లక్షల కోట్ల మార్కును దాటిన బాహుబలి బడ్జెట్ అని చెప్పని వాళ్ళ ఈనాడులో బ్యానర్ ఐటెంగా రాయటం జరిగింది. అంటే అతిపెద్ద బడ్జెట్ అని, అదే సందర్భంలో బళాబలి అంటారు కదా, అవును, మెప్పించే విధమైన బడ్జెట్ అని కూడా మనం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు ఆ విధమైన కామెంట్ని. కారణం ఏంటి అంటే, ఖచ్చితంగా బడ్జెట్లో అంకెల పరంగా చూసుకున్నప్పుడు 3,22,359 కోట్ల 33 లక్షల బడ్జెట్. ఈ మొత్తం బడ్జెట్కి గాను రెవెన్యూ ఎక్స్పెండిచర్ పరంగా, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా ఈ రెండు చూసుకున్నప్పుడు 2,51,000 కోట్ల వరకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది, 40,000 కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రపోజ్ చేశారు. బహుశా నేను అనుకోవటం నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ బడ్జెట్లో
ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఏ బడ్జెట్లో కూడా ఇంతటి స్థాయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ ప్రభుత్వం ఏ సందర్భంలో కూడా ప్రతిపాదించాల. మనకి జగన్మోహన్ రెడ్డి హయాంలో బహుశా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అనుకుంటారా ఈశాన్య రాష్ట్రాలతో పోల్చి మరీ మనం చాలా తక్కువగా ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఆ రోజుల్లో తెర మీదకి తీసుకు. అవును. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే బడ్జెట్ ట్యాక్స్ ఆదాయాలు, ట్యాక్సేతర ఆదాయాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫండ్స్, వీటికి తోడు బడ్జెట్లో రెవెన్యూ డెఫిసిటు, అలాగే ఫిజికల్ డెఫిసిటు అంటే ద్రవ్య లోటు, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఖర్చుకి మధ్య ఉన్న అంతరం సుమారుగా 79,000 కోట్ల రూపాయల వరకు ఇవాళ ఫిజికల్ డెఫిసిట్ కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా మీట్ అవ్వాలి? అదే సందర్భంలో 2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూసుకున్నప్పుడు పన్నేతర ఆదాయం 7,800 కోట్లు మ్యాక్సిమం ఫిగర్గా ఉంది గతంలో. ఇప్పుడు 19,000 కోట్ల వరకు, 19,000 కోట్ల వరకు పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించారు. అంటే గత అనుభవాలతో పోల్చి చూసుకున్నప్పుడు సుమారుగా 11-12,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు సహజంగా మనకి పన్నేతర ఆదాయాలు ప్రధానంగా మనకి సమకూరటానికి ఉన్న ఆస్కారం ఏంటి అంటే ప్రభుత్వ భూముల అమ్మకాలు, లేదు అంటే రెడ్ శాండల్ లాంటి అమ్మకాల ద్వారా మాత్రమే ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం సమకూరటానికి ఆస్కారం ఉంది. మరి ఇప్పటికిప్పుడు పన్నేతర ఆదాయం 10-12,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూరటానికి ఆస్కారం ఉంది అనేది కొంత నిన్నటి నుంచి ప్రశాంతంగా మారి ఉన్నది వాస్తవమే. అదే సందర్భంలో ఇప్పుడు ఈ 79,000 కోట్ల రూపాయల ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటు, ఈ ద్రవ్యలోటుని మీట్ అవ్వాలి అని అంటే దానికి బడ్జెట్లోనే ప్రతిపాదించినట్టుగా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, కేంద్ర ప్రభుత్వ బారోయింగ్స్, అంటే బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునే రుణాలు, అలాగే కార్పొరేషన్ల ద్వారా సమకూర్చుకునే రుణాలు కూడా యాడ్ అవుతాయి. ఎందుకంటే అంతిమంగా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలైనా సరే చెల్లించాల్సింది బడ్జెట్ సోర్సెస్ నుంచే కాబట్టి వీటిని అన్నిటిని కూడా ఒకవేళ పరిగణలోకి తీసుకున్నా కూడా సుమారుగా 104,000 కోట్ల రూపాయలు రుణాలు సమీకరించాల్సిన అవసరం కళ్ళ ముందు ఉంది. కానీ మన రుణం సేకరించేటటువంటి సమీకరించుకోగలిగేటటువంటి పరిస్థితి, ఆ శక్తి జీరో, అసలు ఏమీ లేదు అని చెప్పేసి కూడా నిన్న ఒక కామెంట్ వచ్చింది కదా. అంటే ఇక్కడ ఒకటి జరుగుద్ది, క్రెడిబిలిటీ ఆఫ్ ది స్టేట్, క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే వీళ్ళు క్రమశిక్షణతో ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్నారా, క్రమశిక్షణ రాహిత్యంతో ఆర్థిక నిర్వహణ జరుగుతుందా అనేది కూడా రుణదాతలు పరిగణలోకి తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మొదటి నుంచి ఉన్న ఫైనాన్షియల్ డిసిప్లిన్ దృష్ట్యా, ప్రభుత్వ క్రెడిబిలిటీ దృష్ట్యా, పాలకులకు ఉన్న క్రెడిబిలిటీ దృష్ట్యా రుణాలు సమీకరించుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ గమనించుకుంటే బడ్జెట్ పరమైన కేటాయింపులు కూడా ఏ ఏ రంగాలకు చేశారనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎడ్యుకేషన్ రంగానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రంగానికి, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఈ రంగాలకి చాలా గణనీయమైన సంఖ్యలో కేటాయింపులు చేయడం జరిగింది. అదే సందర్భంలో వైద్య ఆరోగ్య రంగానికి కూడా 19,000 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు చేయడం జరిగింది. వీటికి తోడు ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవకి అనుబంధంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు, అది ప్రీమియం ప్రభుత్వం చెల్లించి ఆ ఫెసిలిటేషన్ చేస్తాము అని చెప్పని బడ్జెట్లో చేసిన ప్రతిపాదన 100% ఆహ్వానించదగ్గ పరిణామం అది. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా సరే కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్న ప్రధాన కారణం వచ్చేటప్పటికి ఒకటి పిల్లల విద్య, 2 ఆరోగ్య సమస్యలు. ఈ 2 చాలా ఖరీదైన కాస్ట్లీ అఫైర్స్గా మారిపోయిన నేపథ్యంలో ఆ ఖర్చు మీట్ అవ్వటం అనేది ఏ కుటుంబానికైనా ఒక పెను భారంగా మారుతున్న సందర్భంలో ఇవాళ కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కలిగజేయటం అనేది, అది ఆ ప్రీమియం భారాన్ని కూడా ప్రభుత్వం భరించడం అనేది 100% ఆహ్వానించదగ్గ పరిణామం అది. కానీ ఒక పక్క వైద్య సేవ, ఎన్టీఆర్ వైద్య సేవ, మరో పక్క ఇది 2 ఎలా సాధ్యం అంటారు? అంటే 2 భారం అవుతాయి కదా. ఏదో ఒకటంటే పర్లేదు, బట్ 2 భారం అవుతాయి కదా. అంటే ఇవాళ
ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండొచ్చు. ఆహా, ఓకే. అంటే ఆ రెండు సైమల్టేనియస్గా కొనసాగించడం కన్నా ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండొచ్చు. అంటే ఇప్పుడే ప్రతిపాదనలోకి వచ్చింది అది. అవును. దాని రూల్స్ ఫ్రేమ్ అయ్యి అమల్లోకి వచ్చేటప్పటికి ఏ విధంగా కండిషన్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతాయి అనేది చూడాలి మనం. అవును. అదే సందర్భంలో ఇప్పుడు ఉపాధి కల్పన కోసం 20 లక్షల ఉపాధి కల్పన చేస్తాము అని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా పారిశ్రామిక వర్గాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషను, పవర్ సెక్టారు, పోర్టులు, ఎయిర్పోర్టులు, మెట్రో లాంటివి, హాస్పిటాలిటీ, అన్నిటికి తోడు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా అద్భుతమైన కేటాయింపులు చేయడం జరిగింది. అంటే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇందాకే మనం చర్చించుకున్నట్టుగా 40,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అసెట్ క్రియేషన్ జరిగి తద్వారా ఉపాధి కల్పన జరగాలి అని అంటే పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. ఆ పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి ఉపాధి కల్పన జరిగి ఆ ఉపాధి కల్పన ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడం ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా వెల్త్ జనరేషన్ జరుగుతుంది. తద్వారా ఒక పక్క ప్రభుత్వం ద్వారా ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల ప్రకారం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అభివృద్ధికి కూడా సమపాలనలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా మేము చేస్తున్న ఈ వాగ్దానాలు పూర్తి స్పృహతోటే చేస్తున్నాము, మేము అప్పుల మీద ఆధారపడి కాక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి సంపద సృష్టి చేయటం ద్వారా మేము ఈ సంక్షేమ పథకాలని అమలు చేయగలము అని చెప్పి ఆయన చెప్పిన దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయనేది వాస్తవం. అలాగే ఇప్పుడు మనకు తల్లికి వందనం వంటి పథకాల మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే సంఖ్య తగ్గించారు, అసలు యాక్చువల్గా తల్లికి వందనం అమలు చేయాలంటే ఇంత బడ్జెట్ కావాలి, వీళ్ళు ఇంతే ఇచ్చారు అంటే బాగా తగ్గిస్తున్నారు, కోతలు పెడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు. అలాగే అన్నదాత సుఖీభావం అంటే దాని మీద కూడా మేము అప్పుడు అంతమందికి ఇచ్చాం, మీరు ఎంతమందికే ప్రపోజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొంచెం విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే మొన్నటి వరకు అసలు సూపర్ 6 ఎక్కడా అన్నారు, ఈరోజు సూపర్ 6 అమలుకు ముందడుగు పడుతుంటే ఇలాంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ ద్వారా కానీ లేదు సాక్షి మీడియా ద్వారా కానీ ప్రధానంగా ప్రతిపాదిస్తున్న గణాంకాలు వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 83 లక్షల మంది స్కూల్ గోయింగ్ ఏజ్లో ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున కేటాయింపు చేయాలి అని అంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా 9,400 కోట్లే ప్రతిపాదించిన నేపథ్యంలో ఇవాళ ఈ విద్యార్థుల సంఖ్యను కుదిస్తారా, లేదు విద్యార్థులకు చేసిన వాగ్దానాన్ని అనుసరించి 15,000 అంకెను కుదిస్తారా అని చెప్పని విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 9,400 కోట్లు ప్రతిపాదించారు. ఈ 9,400 కోట్లలో 83 లక్షల మంది విద్యార్థుల్లో 83 లక్షల మంది ఈ పథకానికి అర్హులైన విద్యార్థులే ఉంటారని గ్యారంటీ ఏముంది? ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉంటారు, వాళ్ళు ట్యాక్స్ ఐటీ చెల్లించే స్థితిలో ఉంటారు, అలాగే వ్యాపారస్తుల పిల్లలు ఉంటారు, ఇటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇప్పుడు 9,400 కోట్లు ఇన్సఫిషియెంట్ అని చెప్పని తేలింది. రేపు ఈ పంపిణీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వం పంపిణీ మొదలుపెట్టిన తర్వాత ఇంకొక 4 లక్షల మంది పిల్లలు 3 లక్షల మంది పిల్లలు మిగిలారే అనుకుందాం, వాళ్ళకి చెల్లించకుండా అయితే వదిలేలేరు కదా. ఇవాళ ఒక ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్న తర్వాత 100% శాచురేషన్ మోడ్లో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ చెల్లించే తీరుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అనర్హులకి చెల్లించాలి అని చెప్పని వేరే ఎవరు ప్రపోజ్ చేసినా ఆ విధమైన ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసినా అది 100% ఆక్షేపణీయం. అనర్హులకి ఎవరు చెల్లించరు, ఏ ప్రభుత్వం కూడా చెల్లించదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాలనా హయాంలో అమ్మఒడి అమలుపరచడం కోసం ఎన్నికలకు ముందు ఆయన సతీమణి స్వయంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారని చెప్పిన స్థితి నుంచి ఆయనకు అధికారం దక్కిన తర్వాత ఆయన కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 అని చెప్పని కండిషన్ పెట్టారు. తర్వాత దాన్ని ఆ 15,000ని 13,000కి కుదించారు. ఈ 13,000కి కుదించిన సందర్భంలో కూడా ఆయన ఎలిజిబిలిటీకి ఆయన పెట్టుకున్న క్రైటీరియా ఏంటి, 75% అటెండెన్స్ కంపల్సరీ ఉంటేనే అమ్మఒడి వర్తిస్తుంది అని చెప్పని కండిషన్ పెట్టడం జరిగింది. అంటే
ఏ ప్రభుత్వం అయినా సరే ఏ సంక్షేమ పథకాన్నైనా అర్హులను గుర్తించడానికి వాళ్ళకంటూ కొన్ని క్రైటీరియాస్ పెట్టుకుంటారు. దాన్ని ఎవరైతే మీట్ అవుతారో ఆ బెంచ్ మార్క్కి అనుగుణంగా ఉన్న వారికే లబ్ధి దక్కుతుందో తప్ప ఆ బెంచ్ మార్క్కి అనుగుణంగా లేని వారికి లబ్ధి దక్కదు. నా ఉద్దేశం అయితే 9,400 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది అని అంటే ఇవన్నీ లెక్కలు వేసుకోకుండా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఆ అర్హులకి కేటాయింపులు చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుంది అనేది అవగాహన లేని స్థితిలో వాళ్ళు నిర్ణయం చేశారని చెప్పని నేను అనుకోవట్లా. అంటే నాకున్న అంచనా ప్రకారం ఇప్పుడు 15,000 చొప్పున సుమారుగా ఇప్పుడు ప్రతిపాదించబడ్డ 9,400 కోట్లు బహుశా నేను అనుకోవటం 68 లక్షల మందికి దాదాపుగా అందించడానికి సరిపోద్ది. ఇంకొక 15 లక్షల మంది పిల్లలు అంటే వైసీపీ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం లెక్కేసుకుంటే, కానీ వాస్తవ ప్రభుత్వ గణాంకాలు ఎంతమంది పిల్లలు ఉన్నారనేది ఇప్పటికి ఇంకా రివీల్ చేయలే. ప్రభుత్వ అన్ని విభాగాల్లో అన్ని స్కూల్స్లో ఇంటర్మీడియట్ వరకు కలుపుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారనేది ప్రభుత్వం వైపు నుంచి అధికారిక గణాంకాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఆచరణలో ఎదురయ్యే డిఫికల్టీస్ని ఓవర్కమ్ అవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ కూడా ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయల చొప్పున క్వాంటిఫై చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సింది 14,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ఇవాళ అది కూడా ఇంతే. అమల్లోకి వచ్చేటప్పటికి అమల్లో అర్హులైన రైతులకు మాత్రమే ఆ క్రైటీరియా కింద డబ్బులు అందడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రభుత్వం కౌలు రైతులకు కూడా అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడే అసలు ప్రధానమైన సవాలు ప్రభుత్వానికి ఎదురయ్యేది ఏంటి అంటే కౌలు రైతుని ఎలా డిఫైన్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది అని అంటే అసలు సిస్సలు భూమి మీద నిలబడి వ్యవసాయం చేస్తున్నది కౌలు రైతే. కానీ భూ యజమాని కౌలు రైతుని గుర్తింపు పత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అతను అంటే నా పొలం ఇతను కౌలు చేస్తున్నాడు అని చెప్పనే ధృవీకరణ ఆ భూ యజమాని ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అతని అనుమతి లేకుండా ఇతనికి ఇవ్వడం సాధ్యం కాదు. ఐదర్ వన్ భూ యజమానికైనా దక్కాలి, లేదు ఈ కౌలు రైతుకైనా దక్కాలి. ఇటువంటి పరిస్థితుల్లో మరి భూ యజమాని కౌలు రైతుల మధ్య సమన్వయం ఎలా సాధిస్తారనేది చూడాల్సి ఉంది. అదే సందర్భంలో ప్రస్తుతం చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న ఒకే ఒక్క వర్గం వచ్చేటప్పటికి ప్రభుత్వోద్యోగులు. ఎందుకంటే వారికి 2023 సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేశారు. పిఆర్సీ చైర్మన్ అపాయింట్ చేశారు, కానీ ఆయనకి సంబంధించిన కమిటీని కాన్స్టిట్యూట్ చేయాల, అలాగే విధి విధానాలను కూడా ఖరారు చేయాల. చివరికి ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పిఆర్సీ కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఈ ప్రభుత్వం ఇప్పటికింకా ప్రభుత్వోద్యోగుల పిఆర్సీ నిర్ధారణ కమిషన్ అపాయింట్ చేయాల. సరే, అపాయింట్ చేయడంలో లేట్ అవుతుంది, పిఆర్సీ ఎప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది తర్వాత సంగతి. ఇంటర్మ్ రిలీఫ్ అయినా సరే ఈ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన జరుగుద్ది అని ప్రభుత్వోద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో డిఏ ఎరియర్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్కి సంబంధించిన ఎరియర్స్ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉండిపోయినాయి. వాటన్నిటినీ ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అయినా సరే ఉద్యోగులకు అందించే వెసులుబాటు కల్పిస్తుందని చెప్పని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ప్రతిపాదించబడ్డ ఈ బడ్జెట్లో వాటికి సంబంధించిన కేటాయింపులు లేవు. దాంతో ప్రభుత్వోద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతూ ఉన్నది వాస్తవమే. అదే సందర్భంలో నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా అంటే కేటాయింపులు లేవు అని చెప్పనేది 100% వాస్తవం. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా కేటాయింపులు లేవు. ప్రస్తుతానికి సూపర్ 6 పథకాల్లో 6 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్, 6 పథకాలకు గాను పెన్షన్ పెంపు అమల్లోకి వచ్చింది, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ అమల్లోకి వచ్చింది, అన్నదాత సుఖీభావ ఏప్రిల్లో షెడ్యూల్ అయ్యి ఉంది, మే నెలలో తల్లికి వందనం షెడ్యూల్ అయ్యి ఉంది. కాబట్టి ఇంకా ఈ సూపర్ 6కి సంబంధించి 3 పథకాలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళకి నెలకి 1,500 రూపాయల చొప్పున ఇస్తానన్న పథకానికి సంబంధించిన ప్రస్తావన లేదు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావన రాలేదు. అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించిన ప్రస్తావన రాలేదు. కాబట్టి
వాటిని బహుశా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతిపాదించాలనుకుంటున్నారేమో చూడాలి. ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ బడ్జెట్లో ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎస్సీ సప్లాన్ నిర్వీర్యానికి గురైంది. బీసీ సప్లాను, ఎస్టీ సప్లాను, మైనారిటీ సప్లాన్లు పూర్తి స్థాయిలో నిర్వీర్యానికి గురైనవి అనేది వాస్తవం. వాటికి గణనీయమైన సంఖ్యలో కేటాయింపులు ఈ ప్రభుత్వం చేసింది. అదే సందర్భంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వివిధ కుల కార్పొరేషన్లు, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, కమ్మ కార్పొరేషను, రెడ్డి కార్పొరేషను, క్షత్రియ కార్పొరేషన్ లాంటి ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న కార్పొరేషన్లన్నిటికీ కూడా గణనీయమైన సంఖ్యలో కేటాయింపులు చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు చేసిన కేటాయింపులను అనుసరించి ఆయా వర్గాల కార్పొరేషన్లకు కనుక వాటిని అమల్లోకి తీసుకురావడం జరిగితే కొన్ని లక్షల మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రభుత్వ పరంగా రుణ సహాయం చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, కొన్ని లక్షల మంది వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మార్గం సుగమం చేసినట్టు అవుద్ది. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం తాను ప్రతిపాదిస్తున్నట్టుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో కనుక కొనసాగించాలనేది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్న దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా పోర్టుల నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు, ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపులు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు, ఉచిత కరెంటు కోసం సబ్సిడీ కోసం చేసిన 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదన, 19,000 కోట్ల రూపాయల వైద్యారోగ్య రంగానికి చేసిన కేటాయింపులు, ఇవన్నీ కూడా ప్రజాక్షేమం కోరి దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సైమల్టేనియస్గా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన దిశలోనే బడ్జెట్ ప్రతిపాదనలు అనేది వాస్తవం. కాబట్టి ఏదేమైనా సరే ఏ బడ్జెట్ అయినా ఉన్న వనరులని వీలైనంత మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా అన్ని వర్గాలకి అనుకూలంగా యూటిలైజ్ చేసుకోవడానికి ఏ ప్రభుత్వం అయినా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఆ దిశగా ఒక మంచి అడుగు ముందడుగేసింది అనేది మన కళ ముందున్న వాస్తవం. ఇప్పుడు మనం ఇన్ని అంశాలు మాట్లాడుకున్న తర్వాత మనం వెలుగొండ ప్రాజెక్టు మీద చేస్తున్నటువంటి యాగే కూడా బ్రీఫ్గా మాట్లాడుకుందాం. అప్పుడే జాతికి అంకితం ఇచ్చారన్నారు, పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చారు, దానికి సంబంధించిన ఫోటోలు, ఆ వీడియోలు, ఆ పెద్ద ఈవెంట్ ఇవన్నీ ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మరి ఇంకా బడ్జెట్లో తక్కువ కేటాయింపులు చేశారేంటని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ నిన్న పెట్టారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవ రూపంగా ప్రజలని మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఆయన నాకంతటి తెలివిగల వాళ్ళు లేరు. 2019 ఎన్నికలకు ముందు నేను ప్రజలకి ఏ వాగ్దానం చేసినా నమ్మారు. నేను నాటి ప్రభుత్వం మీద ఏ ఆరోపణ చేసినా ప్రజలు నమ్మారు. నా పాలనా దక్షత ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నా క్రెడిబిలిటీ ఏంటి అనేది ప్రజలు పరిగణలోకి తీసుకోకుండా, నా మీద ఉన్న అవినీతి ఆరోపణలు, కేసులు, నేర చరిత్రను పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు నాకు 151 స్థానాల్లో అధికారం కట్టబెట్టారు. కాబట్టి నా అంతటి సక్సెస్ఫుల్ మ్యానిపులేటర్ ఇంకొకరు లేరు అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ఉన్న పర్యవసానమే ఎన్నికలకు ముందు పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది, నా హయాంలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేశాను, ఈ పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తున్నా, ఇక నుంచి ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంత రైతులకి సంక్షోభం ముగిసి పండగ వాతావరణంలో మీ వ్యవసాయాన్ని కొనసాగించుకోవచ్చు, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య శాశ్వతంగా రూపుమాపా అని చెప్పని ఒక భారీ బహిరంగ సభ పెట్టి ప్రజల్లో చాలా ఆశలు రేకెత్తిచ్చే ప్రసంగం చేశారు. కానీ ఆ రోజే అక్కడ హాజరైన ప్రజలకు కూడా తెలుసు ప్రాజెక్టు పూర్తి కాలేదని తెలుసు, ఇంకా 1,000 కోట్ల రూపాయల ఆ ప్రాజెక్టు నిర్మాణం మీద ఖర్చు పెట్టాల్సి ఉందని తెలుసు, ల్యాండ్ ఎక్విజిషన్ అంటే రీహాబిలిటేషనే ఇంతవరకు పూర్తి కాలేదని తెలుసు. మరి అటువంటప్పుడు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఆఖరికి టన్నెల్స్ లైనింగ్ కూడా పూర్తి కాకముందే ఆయన జాతికి అంకితం చేసేసాను అని చెప్పని ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే ఇదే విధమైన ఆర్భాటపు ప్రకటన ఇంకొకటి కూడా చేశారు ఆయన. కడప జిల్లాలో వాళ్ళ నాన్నగారి హయాంలో గాలి జనార్దన్ రెడ్డి తోటి బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పని ఒక స్టీల్ ప్లాంట్ ప్రతిపాదించారు. దానికి భూమి కేటాయింపులు చేశారు, ఆర్భాటపు శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత
ఆ ప్రాజెక్టు మాటున దానికి కేటాయించిన క్యాప్టివ్ మైన్స్ని తవ్వేసి అమ్మేసుకున్నారు అని చెప్పని సిబిఐ కేసులు నమోదయ్యి సంవత్సరాల తరబడి జైలు పాలైంది చూసాను తప్ప ఆ ప్రాజెక్ట్ అయితే ఒక్కడుగు ముందుకు పడలేదనేది వాస్తవం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన ద్వారా ఒకసారి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం శంకుస్థాపన జరిగింది. ఆ జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతంలో మరొకసారి ఒక బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన చేయడం ద్వారా దీన్ని ఒక ఎన్నికల అస్త్రంగా ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఆయనకి ఈ జిల్లా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, నాకు మీరు మీ ఆశీస్సులతో అధికారం కట్టబెట్టారు కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నేను ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నా, దీన్ని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకి 25,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తా అని చెప్పని ఆర్భాటపు ఇది నా చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పని ఆర్భాట ప్రచారం చేసుకున్నాడు. అంటే 2019 చివరిలో శంకుస్థాపన చేసినప్పుడు ఆయన చెప్పిన 3 సంవత్సరాలు అంటే 2022 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి కావాలి. జరిగింది ఏంటంటే 2022 నాటికి పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టుకి 2023లో మరొకసారి శంకుస్థాపన చేశాడు ఆయన. జేఎస్డబ్ల్యూ తోటి శంకుస్థాపన చేసి మరొకసారి ఇదే ఆర్భాటపు ప్రసంగాలు చేశాడు. అంటే ఇక్కడ ప్రజల అమాయకులు కాదు, కళ్ళ ముందు ఏం జరుగుతుందనేది గ్రహించలేనంతటి రాజకీయ చైతన్యం లేకుండా ప్రజలు లేరు. ప్రజలకు ఆ చైతన్యం లేదని రాజకీయ నాయకులు భావిస్తూ ఉన్నారు. కానీ ప్రజలకి చాలా చైతన్యం ఉంది కాబట్టి అదే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని 7 స్థానాల్లో ఓడించారు. రాయలసీమలో 52 స్థానాలకు కానీ 49 స్థానాలు 2019లో కట్టబెడితే 2024లో కేవలం 7 స్థానాలకు పరిమితం చేశారు. ఎక్కడ 49, ఎక్కడ 7? అంటే ప్రజలకి రాజకీయ అవగాహన లేదు, కళ్ళ ముందు ఏం జరుగుతుందో గమనించలేనంతటి అమాయకత్వంలో ప్రజలు ఉన్నారు అని చెప్పని పాలకులు భావించితే జరగబోయే పరిస్థితుల పరిణామాలు ఏంటనేది చాలా స్పష్టంగా కళ్ళ ముందు 2024 జూన్ 4వ తారీఖు ప్రజలు తమ తీర్పుతో తెలియజేశారు. కాబట్టి ఇక్కడ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకి కనీసం ఇంకొక 1,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవం, ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో 309 కోట్లు కేటాయింపులు చేశారు. ఇప్పుడు మరొకసారి 300 కోట్ల పైగా కేటాయింపులు చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ టెన్యూర్లో విదిన్ 9 మంత్స్ ఇప్పటికీ 600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయబడ్డాయి. ఈ 600 కోట్ల రూపాయలు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ రంగం మీద ఆ సంవత్సరం బడ్జెట్లో 11,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కానీ ఎలకేషన్స్ 18,000 కోట్ల రూపాయలు ఎలకేషన్లు 16,000 కోట్ల రూపాయలు చేశారు. ఖర్చు 18,000 కోట్ల రూపాయలు చేశారు. అంటే ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆయా రంగాలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది, ఎంత వేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనేది ఆ పాలకుల సంకల్పాన్ని 2018-19 ఆర్థిక సంవత్సరం మన కళ్ళ ముందు గణాంకాలతో రివీల్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి 23,500 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 11,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. దీనికి అడిషనల్గా పోలవరం ప్రాజెక్టుకి ఇంకొక 6,500 కోట్ల రూపాయలు. అంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు మీద పెట్టే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ అవుతుంది. కానీ ప్రాధాన్యత క్రమంలో పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి కావాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం వైపు చూడాల్సిన నెసిటీ లేకుండా ముందు అఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడానికి ఆస్కారం కలిగే విధంగా 6,500 కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి అనేది కళ్ళ ముందు గణాంకాలతో స్పష్టమవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలను వంచిన జగన్మోహన్ రెడ్డి గారు పక్క ఉన్నారు, చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం 9 నెలల కాలంలో 600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతా ఉన్న ప్రభుత్వం పక్కన ఉంది. కాబట్టి ప్రజలు తమ విశ్వాసాన్ని ప్రకటించి ఎన్నుకున్న ప్రభుత్వం ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునే తీసుకొని అడుగులు పడుతున్నాయి అనేది బడ్జెట్ కేటాయింపులు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక మనం బ్రీఫ్గా రెండో టాపిక్ మాట్లాడదాం సార్. పోసాని కృష్ణమూర్తి రిమాండ్ రిపోర్ట్ చూసినట్టయితే చాలా క్లియర్గా తప్పు ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివాను, వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి నా వీడియోలు తీసుకెళ్ళి ప్రమోట్ చేశాడు అనేది ఒప్పేసుకున్నాడు. సో ఎలా చూడాలంటారు దీన్ని? ఇక్కడ పోసాని కృష్ణమురళి ద్వారా ఈరోజు పోలీసుల విచారణలో అతను ఒప్పుకున్న అంశాలు
శంకులో పోస్తే కానీ తీర్థం కావు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల నుంచి కూడా వ్యవస్థీకృతంగా వాళ్ళు నడిపిస్తూ వచ్చిన దుష్ప్రచారాలలో భాగంగానే ఇప్పుడు ధృవీకరణ అయింది. 2019 ఎన్నికలకు ముందు ఇదే పోసాని కృష్ణమురళి చేత ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమకు నంది అవార్డులు ప్రకటించిన రోజు ఇదే పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి తనకి కూడా నంది అవార్డు వచ్చున్నా కూడా ఆ రోజున ప్రభుత్వం ద్వారా నియమించిన కమిటీలో అందరూ కమ్మవారే ఉన్నారు. ఇవాళ అవార్డులు ప్రకటించబడ్డవారు కూడా కమ్మవారికి అవార్డులు ప్రకటించారు. ఈ ప్రభుత్వం కేవలం కమ్మవారి పట్ల పక్షపాత ధోరణితోటి వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే పనులు చేస్తుంది అని చెప్పని ప్రజలలో ప్రభుత్వం పట్ల దురభిప్రాయం కలిగే విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏ వ్యాఖ్యలైతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అనే ఒక అసత్య ప్రచారాన్ని చేయడం ద్వారా ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కుల క్షేమం కోసమే కుల లబ్ధి కోసమే పనిచేస్తుందన్న అభిప్రాయాన్ని బలపరిచారో కలిగించారో ఎన్నికల్లో లబ్ధి పొందారో దానికి అనుగుణంగానే పోసాని కృష్ణమురళి కూడా ఆ రోజు అటువంటి దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవంగా ఆ కమిటీలోనూ అందరు కమ్మవారు కాదు, అవార్డులు ప్రకటించబడ్డవారు అందరు కమ్మవారు కాదు. అయినా సరే ప్రజలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం అయినా సరే ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపడతారు. అలా రాజ్యాంగం మీద చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించి తన సొంత కులానికి లబ్ధి చేకూర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి దురుద్దేశపూర్వకంగా పోసాని కృష్ణమురళి ప్రయత్నం చేశాడనేది ఇప్పటివరకు మనకందరికీ ఉన్న అభిప్రాయం. ఇవాళ స్పష్టమవుతా ఉందేంటి? ఆ రోజు పోసాని కృష్ణమురళి ఆ విధంగా వ్యవహరించడానికి వ్యాఖ్యానించడానికి ప్రధానంగా దోహదం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా పంపించబడ్డ స్క్రిప్టు చదివే. ఇవాళ మనకందరికీ కూడా చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఒక లైవ్ టీవీ డిబేట్లో చెప్పడం జరిగింది, మా పార్టీ నుంచి ఎవరిని దూషించినా జీవిడి కృష్ణమోహన్ నుంచి వచ్చే స్క్రిప్ట్ చదివి మేము తూచా తప్పకుండా ఆ పదాలని ఉటంకించడమే తప్ప మా సొంత అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఆస్కారమే లేదు. వాళ్ళు ఆ దోషణ భూషణలే స్క్రిప్ట్ పంపిస్తారు, వాటినే ఎవరైనా చదువుతారు. అది రోజా మాట్లాడినా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, పేర్ని నాని మాట్లాడినా, కొడాల నాని మాట్లాడినా, జోగి రమేష్ మాట్లాడినా, ఎవరిని పరుష పదజాలంతో విమర్శించినా అంతిమంగా ఆ నిర్దేశించేది ఆ పదజాలాన్ని డ్రాఫ్ట్ చేసి పంపించేది జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ నుంచే అని చెప్పని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ దాన్నే ధృవీకరిస్తా మరొకసారి పోసాని కృష్ణమురళి గారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన స్క్రిప్టే మేము చదివాను, సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఎజెండా ఇస్తే ఆ ఎజెండాకు అనుగుణంగానే నేను మాట్లాడానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమర్థమవుతుంది? సజ్జల రామకృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు గారి మీదో ఇంకొకరి మీదో ఉన్న ద్వేషం ఏంటి? 100% జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ విధంగా కొంతమందిని అడ్డు పెట్టుకొని ఈ దోషణలు కొనసాగిస్తా వ్యక్తిత్వానికి పాల్పడతా తమ రాజకీయ ప్రత్యర్థులని హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు. అంటే వాళ్ళని కులాల పేరిటో ప్రాంతాల పేరిటో కుటుంబంలో ఉన్న మహిళలని లక్ష్యంగా చేసుకోనో వాళ్ళని డీమోరలైజ్ చేయడంలో భాగంగా వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడటం ద్వారా ప్రజల్లో వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ స్థాయిని పలసన చేసే దిశగా చాలా కుట్రకోణంతో వ్యవహరించారు అనేది నిర్ధారణ అవుతూ ఉంది. ఇవాళ స్పష్టంగా పోసాని కృష్ణమురళి ద్వారా ఇచ్చిన వాంగ్మూలంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం నిర్ధారణ అయిన నేపథ్యంలో గతంలోనే చూసాం మనం. అతను ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారుడిగా ఉండి వైసీపీ పార్టీ కార్యదర్శిగా కూడా కొనసాగుతా పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యాడు అనేది మనకందరికీ తెలిసిన వాస్తవం. అదే సందర్భంలో అన్ని కోట్ల రూపాయలు వేతనంగా పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రభుత్వానికి వనగూరిన సలహాలేంటి, అతనికి ఏ రంగాల్లో నైపుణ్యత ఉంది, ఏ అంశాల్లో ప్రభుత్వానికి ఏ సలహాలు ఇచ్చున్నాడు, అతను ఇచ్చిన సలహాలని వేటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది, ఆ తీసుకున్న సలహాలని అమలుపరచడం ద్వారా ఈ సమాజానికి ప్రజలకి రాష్ట్రానికి అనుగుణ ప్రయోజనం ఏంటి అనేది కూడా ఒక స్పష్టత రావాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా కోట్ల రూపాయలు
వేతనంగా ఎలవెన్స్ రూపంలో పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ కార్యకలాపాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వ్యవహరించి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో అతను తండ్రి కొడుకుల్ని భూస్థాపితం చేస్తాం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి అతను బహిరంగంగా చేసిన విమర్శ నేను స్పష్టంగా విన్నా. కాబట్టి ఈ విధమైన వ్యవహార శైలి కనపరిచిన సజ్జల రామకృష్ణారెడ్డి, పరిదాటి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధమైన వ్యక్తిత్వాలకి బాధ్యుడు అని చెప్పని వాళ్ళ నిర్ధారణ నేపథ్యంలో ఇమ్మీడియట్గా అతని మీద కేసు నమోదు చేయాలి, అతను అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. అతనికి ప్రభుత్వం ద్వారా దక్కిన ప్రతి పైసాని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి జమ చేయించాల్సిన అవసరం ఉందనేది నిర్ధారణ అవుతూ ఉంది.